వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితో మనం వినాయకుని ఎలా చేసుకోవాలి, దాంతో పాటుగా వినాయకుడికి గొడుగు పెడతాం కదా, అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే బయటికి వెళ్లకుండా ఇంట్లో వాటితో వినాయకుని చేసుకోవడానికి ఈజీగా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే విధానం నేను మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఈ వినాయకుని చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వినాయకుని దేంతో చేస్తున్నానంటే పసుపు వినాయకుడు. పసుపు అనేది చాలా మంచిది కదా. ఇప్పుడు మనం ఎలాంటి విగ్రహం పెట్టినా, ఇప్పుడు కొంతమంది వెండిది పెడతారు, బంగారం పెడతారు, లేదా క్లే వినాయకుడు పెడతారు. ఏది పెట్టినా ఫస్ట్ పసుపు గణపతిని చేసుకోండి అంటారు పూజ స్టార్ట్ చేయడానికి ముందు. సో పసుపు వినాయకుడు అనేది కంపల్సరీ. సో అలాంటప్పుడు మనం చేసుకునే వినాయకుడిని పసుపుతో చేసుకుంటే ఇంకా మంచికి శుభఫలం ఉంటుంది కదా. అందుకని పసుపుతో ఈజీగా వినాయకుని ఎలా చేయాలో చూపిస్తాను. దీనితో పాటుగా గొడుగు కూడా చూపిస్తాను. ఇవి రెండు చూడడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి పాలు, 1 కప్ మైదా, 1 కప్ పసుపు, ఇవి మూడు ఏంటంటే సేమ్ ఈక్వల్ అమౌంట్లో తీసుకోవాలి. ఇవి రెండు వేసుకున్నాం కదా, ఇవి రెండు వేసుకున్నాక ఫస్ట్ ఇవి రెండు బాగా మిక్స్ చేయాలి. పిండి పసుపు బాగా కలవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ పౌడర్లో పాలు ఏంటంటే ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఈ పాలు అయితే పట్టేస్తాయి దీనికి, బట్ ఏంటంటే అన్నీ ఒకేసారి వేసుకోకుండా కలుపుకోండి. ఇందులో మైదా పిండి ఎందుకు వేసామంటే పసుపు ఒకటే వేస్తే కాసేపటికి పగుళ్ళు అయితే వచ్చేస్తాయి. మైదా పిండి అయితే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అందుకని మనం మైదా పిండి యాడ్ చేసాము. ఇంకా కావాలనుకుంటే కొంతమంది ఏంటంటే షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే షుగర్ పౌడర్ కూడా ఎక్కువ జిగురు ఉంటుంది, ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటుందని చెప్పి. ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా రావాలన్నమాట. తీసుకున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి, అప్పుడు మనం దాన్ని బాగా కలుపుకున్నట్టు. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం 20 minutes మూత పెట్టుకొని అలా వదిలేయాలి. 20 minutes అది నానాలి. అప్పుడు మనం గణేశాన్ని మేక్ చేసుకుందాం. బేస్ కోసం ఇది తీసుకున్నాను. దీనికి కన్నా కొంచెం చాలా పెద్దగానే ఉంది. ఇది బాడీ కోసం తీసుకున్నాను. బాడీ తర్వాత దీనికన్నా కొంచెం చిన్నది చెస్ట్, దీనికన్నా కాస్త చిన్నది ఫేస్. ఇక్కడ లెగ్స్ కోసం దీని ఫేస్ కన్నా కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే సెపరేట్గా తీసుకోలేదు, 2 లెగ్స్ కలిపి చేద్దామని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇదేమో రెడ్ కలర్లో ఉంది కదా, దీనికి ఇదే పిండిలో కుంకుమ యాడ్ చేస్తే ఇలా రెడ్ కలర్లో అవుతుందన్నమాట. ఇదేమో పంచ కోసం తీసుకున్నాను. పంచ కొంచెం కాంట్రాస్ట్ కలర్లో కనిపిస్తే అందంగా ఉంటుందని చెప్పి, లేదనుకునే వాళ్ళు అదే కలర్ తీసుకోవచ్చు. ఇవి 2 చేతులు, ఇదేమో ట్రంకు, ఇవి 2 చెవులు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను బేస్ అయితే రౌండ్గా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఏమొచ్చి లెగ్స్ కోసం కొంచెం సిలిండర్ లాగా కొంచెం పొడవుగా చేసుకొని పెట్టుకున్నాక ఎడ్జెస్ కొంచెం ఏంటంటే ఫింగర్తో అడ్జస్ట్ చేశాను అనమాట, కొంచెం మన ఫుట్ వచ్చే విధంగా. అలా చేసిన తర్వాత ఏంటంటే ఇందాక రెడ్ కలర్తో కలిపి పెట్టాను కదా కుంకుమతో, దాంతో కొంచెం ఏంటంటే వెడల్పుగా చేసుకొని దాన్ని పంచేలాగా ఆ లెగ్కు అటువైపు, ఈ లెగ్ ఇటువైపు కూడా కొంచెం ఎత్తుగా వచ్చేటట్టు పెట్టుకున్నాను. సో మనం కూర్చున్నప్పుడు పంచె కనిపిస్తుంది కదా ఫ్రిల్స్ లాగా, అలా అనమాట. సో పాదాలు కూడా ఒకసారి మన తమ్తో అలా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం బాడీ కోసం కొంచెం రౌండ్గా కాదు, కొంచెం ఓవెల్ షేప్లో పెట్టుకొని ఏంటంటే మధ్య మధ్యలో వాటర్ కానీ పాలు కానీ పక్కన పెట్టుకోండి. దాంతో మనం బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం స్మాల్ బాల్ ఉంది కదా, దాన్ని మనం చెస్ట్ కింద పెట్టుకోవాలి. చెస్ట్ కింద పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి మధ్యలోని ప్రెస్ చేయండి మన తంబుతో. సో ఆ షేప్ అనేది వస్తుంది అప్పుడు. అలా చేసుకున్న తర్వాత మనం ఫేస్ కోసం ఏదైతే సెపరేట్ చేసి పెట్టుకున్న బాల్ని, ఆ బాల్ని కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒకసారి పెట్టిన తర్వాత ఒకసారి వాటర్తో దాన్ని కొంచెం అద్దుకోండి. అలా అద్దుకున్నట్లయితే సాఫ్ట్గా కనిపిస్తుంది మనకి, దాని మీద లైన్స్ అలాంటివి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇయర్స్ కోసం బాల్స్ తీసుకున్నాను కదా, అది పెట్టిన తర్వాత పైన
కొంచెం లోతుగా నొక్కి పెట్టండి, అంటే లీఫ్ షేప్ వచ్చేటట్టు పెట్టండి. మన ఫింగర్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని అలా. అలాగే 2 చెవులు ఇటువైపు కూడా. ఇప్పుడు 2 చెవులు పెట్టుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే ట్రంక్కి ఏంటంటే కోన్ షేప్ లాగా తీసుకోండి. కోన్ షేప్ లాగా తీసుకొని సెంటర్లో పెట్టుకున్నాక ఫేస్లోని కలిసిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. ఏదో అతికించామని కాకుండా ఫేస్లో కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత దాన్ని ఏంటంటే కిందన కొంచెం కరువులాగా తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే కొంచెం మనం ఉండ్రాలు పట్టుకోవడం కోసం బౌల్లా షేప్లా పెట్టుకోండి. ఇంకొక చేతి రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, రైట్ హ్యాండ్ ఏంటంటే అభయహస్తం అంటారు కదా, మనల్ని దీవించడానికి పైకి పెట్టినట్టు ఉంటుంది కదా హ్యాండ్. సో దాన్ని ఏంటంటే రైట్ హ్యాండ్ కొంచెం పైకి లిఫ్ట్ చేయండి. ఇక్కడేమో నేను మిరియాలు తీసుకున్నాను అనమాట కళ్ళ కింద. సో మిరియాలను పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక క్రౌన్ కోసం ఏంటంటే చిన్న ముద్ద తీసుకొని దాన్ని సర్కిల్ లాగా పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఒక డ్రాప్ షేప్ చేసుకొని ఆ డ్రాప్ని దాని మీద అటాచ్ చేశాను. ఇప్పుడు మనకి వాహనం ఏంటి, మూషికం కదా, ఎలక. సో ఎలకను కూడా ఒక ఓవెల్ లాగా తీసుకొని కొంచెం ముందుని మూతి దగ్గర కొంచెం షార్ప్గా చేసుకోండి. చేసుకున్నాక చిన్న టైల్ అతికించండి. ఇయర్స్ కోసం జస్ట్ మన ఫింగర్స్ అలా ట్యాప్ చేస్తే కొంచెం షేప్ వస్తుంది. దీనికి కూడా మిరియాలే పెట్టాను. ఇప్పుడు మనం ఏంటంటే నామాల కింద ఏమైనా కార్డు కానీ ఏమైనా షార్ప్గా ఉన్నది తీసుకొని లైన్స్ పెట్టుకోండి. అలా ఇయర్స్ మీద, ట్రంక్ మీద, లెగ్స్కి కొంచెం అంటే ఫింగర్ షేప్ వచ్చేటట్టు పెట్టుకోండి. చేతులకు కూడా అన్నీ పెట్టేసుకున్నాం కదా. అప్పుడు నామాల కోసం ఏంటంటే నా దగ్గర వైట్ కలర్ తిలకం ఉంటాయి కదా, కలర్స్ తిలకాలు ఉంటాయి కదా మన దగ్గర, అవి పెట్టుకున్నాం. అవి లేకపోతే వైట్ అదే ఏమైనా వాటర్ కలర్స్ ఏమైనా ఉన్నా అవి కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, పంచి పెట్టాం కదా, దాని ఫ్రిల్స్ కోసం టూత్ పిక్తో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. 2 లైన్స్ యాడ్ చేశాను అనమాట, అంటే ఫ్రిల్స్ లాగా వస్తుంది అలా. ఇప్పుడు మనకి దంతాలు పెట్టాలి కదా, దంతాలకి ఏమో టూత్ పిక్ పెట్టాను. ఆ టూత్ పిక్ ఎలా అంటే లెఫ్ట్ది ఏమొచ్చి ఫుల్ ఉంటుంది, రైట్ది ఏమొచ్చి కొంచెం కట్ అయినట్టు ఉంటుంది కదా, అలా యాడ్ చేశాను. ఇక్కడ ఒక వైట్ పేపర్ తీసుకున్నాను. వైట్ పేపర్ తీసుకున్న దానికి స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని దాన్ని కట్ చేసుకున్నాను. సో ఈ స్క్వేర్ షేప్ని వచ్చిన పేపర్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను మీకు చూపించిన విధంగా. అలా మధ్యకి మడత పెట్టుకున్న తర్వాత దాన్ని ఏంటంటే పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను, ఒక లీఫ్ లాగా వచ్చేటట్టు. కానీ అది ఓపెన్ చేస్తే ఫ్లవర్ షేప్ వస్తుంది. సో దాన్ని కట్ చేసుకొని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. ఒక పెటల్ దగ్గర మధ్యలో గీత గీసుకోండి, ఎందుకంటే అది కట్ చేసేస్తాం మనం. ఇప్పుడు దాన్ని మనం ఫోమ్ షీట్ మీద డ్రా చేసుకుంటున్నాను. ఈ ఫోమ్ షీట్ మీద డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఫోమ్ షీట్ లేకపోతే కలర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఎడ్జెస్ని మనం స్టిక్ చేసేసుకోవాలి, అలా అయితే అంబ్రెల్లా షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే నా దగ్గర ఉన్న ఒక స్టోన్స్ చైన్ ఉందన్నమాట, ఆ చైన్ని అటాచ్ చేస్తున్నాను. ప్రతి పెటల్కి మధ్యలోని అండ్ ఆ కర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కర్వ్కి కూడా స్టిక్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం అంబ్రెల్లా అంతా స్టిక్ చేసుకుంటూ వచ్చా. మొత్తం అంతా స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది ఇలా స్టిక్ చేసుకుంటే. ఇప్పుడు దీనికి మధ్యలో నా దగ్గర జుమ్కాస్ చేయడం కోసం కొన్ని పైన టాప్స్ ఉన్నాయి. సో దాన్ని పెట్టుకొని పైన ఒక బీడ్ పెట్టుకున్నాను గోల్డ్ కలర్. పెట్టిన తర్వాత ఆ గొడుగుకి హ్యాంగింగ్ కోసం నా దగ్గర ఉన్న డ్రాప్ షేప్ ఉన్న బీడ్స్ ఉన్నాయి. ఆ బీడ్స్కి ఏంటంటే ఆ హోల్లో థ్రెడ్ గుచ్చేసి దానికి ఒక నాటు వేసుకొని ఆ నాటుకు పైన ఒక బీడ్ అటాచ్ చేసుకున్నాను.
సో ఇలా అన్ని రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే ఎవ్రీ కార్నర్కి ఈ బీడ్స్ని మనం హ్యాంగ్ చేయాలి అలా చూపించినట్టు. సో అన్నిటికీ అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో మనకి ఒక స్టిక్ పెట్టాలి కదా, దానికి ఒక గ్లూ పెట్టేసుకొని స్టిక్ యాడ్ చేసుకున్నాను. స్టిక్ పెట్టిన తర్వాత ఆ స్టిక్కి అలాగే ఉంటుంటే బాగుందని చెప్పేసి దానికి ఒక లేస్ అయితే స్టిక్ చేస్తున్నాను. దీన్ని కూడా మనం గ్లూతో స్టిక్ చేసేసుకోవచ్చు. దాన్ని అలా స్టిక్ చేసుకున్న తర్వాత అలా టర్న్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో అలా అయితే మనం ఏమి గ్లూ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ స్టార్టింగ్లోని ఎండింగ్లోని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి అంబ్రెల్లాకి బేస్ అయితే లేదు కదా. బేస్ అయితే లేదని చెప్పేసి నా దగ్గర ఒక క్యాప్, బాటిల్ క్యాప్ ఉంది. ఆ క్యాప్ సైజ్ తీసుకొని దాని ఫోమ్ షీట్ కట్ చేసుకొని ఆ క్యాప్కి ఆ ఫోమ్ షీట్ స్టిక్ చేసేసుకున్నాను. అలా మొత్తం రౌండ్ అంతా స్టిక్ చేసేసుకున్నాను ఫోమ్ షీట్తో. ఇప్పుడు అది బేస్ అయితే రెడీ అయిపోయింది. ఈ బేస్కి మనం ఇందాక రెడీ చేసుకున్న అంబ్రెల్లా ఉంది కదా, దాన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిక్ చేసుకున్నాక కాసేపు పట్టుకొని ఉంటే అది డ్రై అయిపోతుంది. చూసారు కదా పసుపు గణపతి గొడుగు ఎంత ఈజీగా చేసుకున్నాం కదా. మనమే ఇంట్లో మనం చక్కగా చేసేసుకోవచ్చు కాసేపు టైం స్పెండ్ చేసినట్లయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.